తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలలో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతుందో ఈ జరపబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలను 3 భాగాలుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కుల వృత్తులు చేసుకున్నటువంటి యాదవ, గౌడ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు ఇలాంటి కులాలు జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కులాలను ఒక కేటగిరీగా రూపొందించి వాళ్లకు కొంత శాతాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఎంబీసీ కులాలైనటువంటి నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ, మేదరి, మహేంద్ర ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కులాలన్నిటినీ ఒక కేటగిరీగా మరి రూపొందించి వాళ్లకు కొంత శాతాన్ని, రిజర్వేషన్ల శాతాన్ని విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే బీసీలలో సంచార బీసీ కులాలు కూడా ఉన్నాయి. ఈ సంచార బీసీ కులాలకు కూడా కొంత శాతాన్ని విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువరకే విద్యా ఉద్యోగ రంగాల్లో విభజన ఉంది, ఏబిసిడి అని ఉంది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలలో రాజకీయ రంగంలో కూడా విభజన చేసినట్లయితే కనీసం కొంతలో కొంతనన్నా ఆ కోటా ప్రకారం ఏంటంటే ఈ సంచార బీసీ కులాలకు కొంత వాటాను కనుక ఇచ్చినట్లయితే ఆ కోటాలో కనీసం సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొద్దిమంది అయినా గెలిచి కనీసం ప్రజాస్వామ్యం నిలబడటానికి, ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పటానికైనా ఉపయోగపడుతుంది. నాయ బ్రాహ్మణులు, కుమ్మరి, కమ్మరి, రజక అనేక సంఘాలు అయితే ఎంబీసీ కులాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఏంటంటే స్పష్టంగా కొన్ని గెలవటానికి అవకాశం ఉంది. కాబట్టి 3 భాగాలుగా విభజించాలని కూడా మేము ఈ సందర్భంగా రిజర్వేషన్ల కోటాను నిర్ణయించేటప్పుడు మరి దీన్ని విభజించాలి, స్పష్టంగా విభజించాలి. ఇది నష్టమేమి లేదు, ఇది ప్రజాస్వామ్యబద్ధమైందే. మేము నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ తరఫున ఈ విభజన ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా దానికి అవసరమైతే బిల్లులో ఇమ్మీడియట్గా ఒక జీవో జారీ చేసి ఆ జీవో ప్రకారం ఇప్పుడు ఎట్లాగూ ఎస్సీలలో కూడా విభజన ఏదైతే వర్గీకరణ బిల్లు ఉంది అని అంటున్నారు, దాంతోపాటు ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టినట్లయితే 2 ఒకటేసారి అసెంబ్లీలో ఆమోదం పొందటానికి ఇమ్మీడియట్గా ఒక 10-15 రోజులలోనే అది బిల్లు రూపంలో మారటానికి కూడా, చట్టం రూపంలో మారటానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.